ఈరోజు మనం ప్రపంచాన్ని క్షణాల్లో కనెక్ట్ చేస్తున్న టెక్నాలజీ వెనక ఉన్న కథను తెలుసుకోబోతున్నాం. అదే శాటిలైట్ కమ్యూనికేషన్. అసలు ఈ ప్రయాణం ఒక సైన్స్ ఫిక్షన్ ఆలోచనతో ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ చేసే ఫోన్ కాల్స్, వాడే ఇంటర్నెట్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లతో ఏమాత్రం ఆలస్యం లేకుండా మాట్లాడేస్తున్నాం. ఈ మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీనే శాటిలైట్ టెక్నాలజీ. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమైంది? మన కథ మొదలయింది ఒక ల్యాబ్లో కాదు, ఒక గొప్ప దార్శనికుడి ఆలోచనలో. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఊహ ఎలా నిజమైందో చెప్పే కథ. ఈ ఆలోచనకు మూలం ఆర్థర్ సి క్లార్క్. ఈయన ఒక ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత. 1945లో, అంటే రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసిన టైంలో ఆయన వైర్లెస్ వరల్డ్ అనే మ్యాగజీన్లో ఈ ఆర్టికల్ రాశారు. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఇది సైన్స్లా కాకుండా ఓ సైన్స్ ఫిక్షన్ కథలాగే అనిపించింది అందరికీ. క్లార్క్ ఐడియా చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. భూమ్మీద వందల కొద్దీ టవర్లు కట్టే బదులు సింపుల్గా స్పేస్లో కొన్ని కమ్యూనికేషన్ రిలేలు పెడితే చాలు అన్నారు. ఈ స్పేస్ స్టేషన్లు భూమ్మీద ఏ రెండు ప్రదేశాల మధ్య అయినా సిగ్నల్స్ పంపగలవని ఆయన ఊహించారు. క్లార్కు కేవలం ఒక ఐడియా ఇవ్వడమే కాదు, దానికి కావాల్సిన లెక్కలు కూడా పక్కాగా వేశారు. ఒక శాటిలైట్ భూమి మీద ఒకే చోట స్థిరంగా కనిపించాలంటే అది భూమి నుంచి సుమారు 42,000 కిలోమీటర్ల ఆర్బిట్లో తిరగాలని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆయన చెప్పిన ఆ ఆర్బిట్నే ఈరోజు మనం జియోసింక్రోనస్ ఆర్బిట్ అని పిలుస్తున్నాం. క్లార్క్ ఆలోచన పేపర్ మీద చాలా బాగుంది, కానీ ఒక ఐడియా పేపర్ మీద ఉండటానికి, దాన్ని నిజం చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఆ ఆలోచనను ప్రాక్టికల్గా మార్చడానికి టెక్నాలజీ పరంగా ఎన్నో పెద్ద పెద్ద అడ్డంకుల్ని దాటాల్సింది. ఇక్కడే మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తోంది. ఒక ప్రపంచ స్థాయి పోటీ ఈ గొప్ప విజన్ని నిజం చేయడానికి దారితీసింది. ఆ పోటీ పేరే స్పేస్ రేస్. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆవిష్కరణలు ఎంత వేగంగా జరిగాయో. 1945లో క్లార్క్ ఐడియా ఇస్తే దానికి అసలైన ఊపిచ్చింది మాత్రం 1957లో లాంచైన స్పుత్నిక్. ఆ తర్వాత చూడండి, కేవలం 6 ఏళ్లలోనే 1963లో సిన్కామ్ విజయంతో ఆ కల నిజమైంది. అంటే ఒక దశాబ్దంలోనే అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. అక్టోబర్ 1957 సోవియట్ యూనియన్ లాంచ్ చేసిన స్పుత్నిక్ 1 ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అంతరిక్షం నుంచొస్తున్న ఆ చిన్న బీప్ బీప్ సౌండ్ ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టింది. అంతే, స్పేస్ రేస్ ఒఫిషియల్గా స్టార్ట్ అయిపోయింది. స్పుత్నిక్ కేవలం ఒక టెక్నికల్ సక్సెస్ కాదు, అది అమెరికాకు ఒక రకమైన షాక్ ఇచ్చింది. తాము టెక్నాలజీలో వెనకబడిపోతున్నామనే భయంతో అమెరికా ప్రభుత్వం వెంటనే సైన్స్, రీసెర్చ్, డెవలప్మెంట్పై భారీగా డబ్బులు పెట్టడం మొదలుపెట్టింది. ఈ స్పుత్ని ఛాలెంజ్ అన్నమాట శాటిలైట్ టెక్నాలజీ అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళింది. సరే, ఇప్పుడు కథ చివరి అంకానికొచ్చేసింది. దశాబ్దాల కిందట క్లార్క్ ఇచ్చిన ఐడియా ఈ పోటీ వల్ల చివరికి ఎలా నిజమైందో తెలుసుకుందాం. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయే క్షణం. 1963లో నాసా ప్రయోగించిన సిన్కామ్ క్లార్క్ ఊహించిన ఆ జియోసింక్రోనస్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా చేరింది. అంటే 20 ఏళ్ల కిందట ఒక మ్యాగజీన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఐడియా ఇప్పుడు స్పేస్లో నిజమైంది. ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ ఇక సాధ్యమేనని ఇది ప్రూవ్ చేసింది. కాని ఈ విజయం వెనుక ఉన్నది ఒక్క విషయం కాదు, ఇదొక పెద్ద పజిల్ లాంటిదన్నమాట. ఆ పజిల్లోని ముక్కలన్నీ, అంటే సరికొత్త టెక్నాలజీలు, దేశాల మధ్య పోటీ, సైనిక అవసరాలు, ఇవన్నీ కరెక్ట్ టైంలో ఒకచోట కలిశాయి. అప్పుడే ఈ అద్భుతం జరిగింది. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం. అసలు శాటిలైట్ కమ్యూనికేషన్ను నిజం చేయడానికి ఏమేం అవసరమయ్యాయో కాస్త వివరంగా చూద్దాం. అసలు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ను ఆర్బిట్లో పెట్టడానికి నిజంగా ఏమేం కావాల్సొచ్చాయి? ఆ విజయానికి రెసిపీ ఏంటి? ఈ లిస్ట్ చూస్తే మనకు ఆ కాంప్లెక్సిటీ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు రాకెట్లు, ట్రాన్సిస్టర్లు, సోలార్ సెల్స్ లాంటి టెక్నాలజీలు కావాలి. మరోవైపు ప్రభుత్వాల నుంచి భారీగా డబ్బు, దేశాల మధ్య ఉన్న భయంకరమైన సైనిక పోటీ లాంటి మోటివేషన్స్ లేకుండా ఇది అసలు జరిగేదే కాదు. టెక్నాలజీ, డబ్బు మరియు పోటీ, ఈ మూడు కలిస్తేనే ఆ అద్భుతం జరిగింది. సో ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, గొప్ప ఆవిష్కరణలు కేవలం ఒక ఐడియాతో పుట్టవు. క్లార్క్ లాంటి విజన్, దేశాల మధ్య పోటీ
మరియు సరైన టెక్నాలజీ, ఈ 3 శక్తులు కలిసినప్పుడే మన ప్రపంచాన్ని కనెక్ట్ చేసే ఈ అద్భుతం సాధ్యమైంది. ముగించే ముందు ఒక ప్రశ్న. ఆ రోజుల్లో టెక్నాలజీని ముందుకు నడిపించడానికి స్పుట్నిక్ ఎలాగైతే ఒక ఛాలెంజ్లా నిలిచిందో, మరి ఈ రోజు మనల్ని ముందుకు నడిపిస్తున్న ఆ మోడర్న్ స్పుట్నిక్ ఛాలెంజ్ ఏంటి? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, క్లైమేట్ చేంజా, లేక మరేదైనా ఉందా? ఆలోచించండి.